నందమూరి తారక రామారావు గారి విగ్రహం నీరుకొండ గ్రామం పరిసర ప్రాంతాల్లోనో నీరుకొండలోనో ఒక 1750 కోట్ల రూపాయల ఖర్చుతో పెట్టబోతున్నాము అని ప్రభుత్వం ప్రకటించిందట. నేను చూశాను నారాయణ గారు చెప్పడం. నారాయణ గారు చెప్తున్నప్పుడు ఆయనకి ఎడం వైపుగానో ఎడం వైపుగానే ఉండొచ్చు, లేదంటే కుడివైపుగా ఉన్నటువంటి దుర్గేష్ గారు ఆకాశంలో చూస్తున్నారు ఇలా ఖర్చు గురించి చెప్తుంటారు. అంటే ఆయనకు పూర్తిగా ఇష్టం ఉందా లేదా అనేది కాదు, జనం నుంచి వచ్చే ప్రశ్నలు ఆయన అప్పుడే ఊహిస్తున్నట్టు కనపడింది ఆకాశంలో చూసినట్టు. సరే ఫైన్, ఎన్టీఆర్ గారిని అభిమానించనటువంటి వాళ్ళు ఉండరు, ఫైన్. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ఎంతో కొంత ఆయన ముద్ర ఉంటుంది. ముఖ్యంగా వీళ్ళు చెప్పే ప్లాస్టిక్ మోడల్స్, ₹2 కిలో బియ్యం, చాలామందికి రాజకీయ భిక్ష పెట్టారు. రాజకీయ పార్టీ పెట్టినప్పుడు ఎవరికైనా సరే భిక్ష పెట్టాల్సి ఉంటుంది కొత్త వాళ్ళని తీసుకురావడానికి. అలానే అవినీతికి పాల్పడలేదు అనేది ఒక ప్రచారం అయితే ఉంది. కానీ అమరావతిలో ఈ రోజున కరెక్ట్గా ఒక్క బిల్డింగ్ కూడా పూర్తి కాని దశలో కరెక్ట్గా ఎస్, ఇది సంపద సృష్టించబోయేటువంటి ఒక భవంతి, దీంట్లో ప్రజలు యూజర్ ఛార్జీలు చెల్లిస్తారు అనే ఒక భవంతిని ఏర్పాటు చేయలేదు అనే విమర్శలు ఉన్న తరుణంలో 1750 కోట్ల రూపాయల బడ్జెట్ కేటాయించడం కరెక్టా? ఈ ప్రభుత్వ మెడికల్ కాలేజీల గురించి మాట్లాడుతున్నాగా, ఇప్పుడు అదే కదా టాపిక్ బాగా. దానికి అవి 2 కట్టేవాళ్ళు ఒక్క ఈ రాజమహల్ కనుక కట్టకపోయి ఉంటే ఇక్కడ ఏమి ఆయన ఉండటానికి రాజమహల్ అవసరమా రిషికొండలో అన్నారు కదా. మరి ఈ 1750 కోట్ల రూపాయలతో మెడికల్ కళాశాలలు ఎన్ని కట్టి ఉండొచ్చు, కట్టవచ్చు. సరే, అది కూడా ప్రశ్నించకూడదు, ఇది నా ఇష్టం. ఇది PP మోడల్ మీద అంత డెవలప్మెంట్ మోడల్ అయితే అది ఈ విగ్రహాన్ని PP మోడల్లో ఎందుకు చేయకూడదు అనేది కూడా ఒక ప్రశ్న వస్తుంది. దీనికి జవాబు చెప్పాలి ప్రభుత్వ వ్యయం. అదేదో పెద్ద ఘనకార్యమైనట్టు నేను పదం చెప్తున్నా, పెద్ద ఘనకార్యమైనట్టు పక్కన వ్యక్తి ప్రెస్ మీట్ అంతా అయిపోయి వెళ్ళిపోయేటప్పుడు 65,000 టన్నులు సార్, మొత్తం 65,000 టన్నులు సార్ అని చెప్పడం. అంటే దీన్ని మీరు ఏం చేయదలుచుకున్నారు? ఆ మాన్యుమెంట్ని అక్కడ పెట్టడం ద్వారా క్యాపిటల్ సిటీ ఎవరిది అని చెప్పదలుచుకున్నారు? వైఎస్ఆర్సీపీ చేసే ఆరోపణలు నిజమే చేయదలుచుకున్నారా? ఎన్టీఆర్ గారికి నిలువెత్తు విగ్రహం పెట్టండి, 10 అడుగులు పెట్టండి. కానీ ఈ మాన్యుమెంట్స్ పెట్టి పైగా లిఫ్ట్లో పైదాకా వెళ్ళొచ్చట. ఒకవేళ వెళ్ళలేదు అనుకోండి, ఏం చేస్తారు? కేవలం మేము మ్యూజియంలాగా పెడుతున్నాము, ఇది ఒక పర్యాటక ప్రదేశం చేయబోతున్నాము అంటే, ఒకవేళ జనం రాలేదనుకోండి, అప్పుడు ఈ ఖర్చునంతా ఏం చేస్తారు? నేనేమి విగ్రహం ఏర్పాటును వ్యతిరేకించట్లా. ఇప్పుడున్న పరిస్థితుల్లో 1750 కోట్ల రూపాయల వ్యయంతో అవసరమా? ఎన్టీఆర్ గారికి భారతరత్న తీసుకురాలేని మీరు ఎన్టీఆర్ గారికి ఏదో పెద్ద గుర్తింపు తెస్తాం, ఐకాన్లా చేస్తాం, టవర్లాగా పెడతాం అంటారు కరెక్టా? ఔచిత్యాన్ని ప్రశ్నిస్తున్నాము. నేనే కాదు, చాలామంది ఇదే ప్రశ్న అడుగుతారు. అంత ఎందుకు ఆ చుట్టుపక్కల పరిసర ప్రాంతాల ప్రజలను అడగండి, అభిప్రాయాలు తీసుకోండి. మనోడు అని చెప్పేసి పార్టీ వాళ్ళు ఇంకొకళ్ళు అనడం కాదు. చుట్టుపక్కల 1750 కోట్ల రూపాయలతో ఏమేం చేయొచ్చు? 900 కోట్ల రూపాయలతో మేము చుట్టుపక్కల ప్యారలల్గా గ్రామాలను కూడా డెవలప్ చేస్తున్నాము అంటున్నారు కదా. మరి 1750 కోట్లు దానికి డబలేగా, ఎంత చేయొచ్చు? డెవలప్మెంట్ మోడల్ గురించి మాట్లాడతారు కాబట్టి అడుగుతున్నాం, లేకపోతే అవసరంలా. గత ప్రభుత్వం దుబారాకు చేస్తుంది కదా, మనం పైసా చాలా బాధ్యతగా ఉండాలని కోరుకుంటాం అంటాం కదా. మరి ఈ బాధ్యత, మనం ఫ్లైట్ జర్నీలు సొంత డబ్బులతో వెళ్తున్నాం కాబట్టి ఓకే. మరి ఇదేమో ప్రభుత్వ ధనం అంటే ప్రజాధనమే కదా. ఇప్పుడు సంస్మరణ సభలు కూడా మనం ప్రజల డబ్బులతో చేసేస్తాము. దీనిని మాత్రం ఎవరు ప్రశ్నించకూడదు అంటే కుదరదు సార్. ఇది ప్రజాస్వామ్య దేశం. చాలా పద్ధతిగా వస్తున్న ప్రశ్నలకి కోర్టులో అయినా సమాధానాలు చెప్పాల్సి వస్తుంది. దేశ నేతల పేర్లతో ఎవరు విగ్రహాలు పెడితే వాళ్ళకి పెడితే ఊరుకోమంటారు కదా. మరి అంటే స్థలం ఇస్తారు, వాళ్ళకి లేని అభ్యంతరం, ఇవన్నీ చెప్పకండి కబుర్లు. PP మోడల్లో పూర్తి చేసేయండి, నిర్వహణ కూడా ప్రైవేట్ కంపెనీకి ఇచ్చేసేయండి, బాగుంటుంది. అప్పుడు అలా కాకుండా ఇలానే ముందుకు వెళ్తామంటే మీరు పెడతారు, కానీ ప్రజల్లో స్పందన మీరు ఊహించలేరు.